ప్రకటన అద్భుతంగా ఉంది, ఆచరణలో జరగాలి. జగన్మోహన్ రెడ్డి ఫెయిల్ అయ్యాడు, చేసి చూపించాల్సిన బాధ్యత నాదెళ్ల మనోహర్ మీద ఉంది. నెక్స్ట్ సీజన్ నుంచి 48 గంటలు అంటే ధాన్యం సేకరించినటువంటి 48 గంటల్లో డబ్బులు వేసేస్తాం వాళ్ళ అకౌంట్లో. ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి కూడా అదే చెప్పారు. వాస్తవంగా ఏంటంటే రైతుల దగ్గర నుంచి తీసుకున్నటువంటి ధాన్యం ఎంత సేకరించారో అవన్నీ గోడౌన్లలో పెట్టి ఇంత సేకరించామని కేంద్రానికి పంపిస్తే ఆ కేంద్రం వెంటనే డబ్బులు రిలీజ్ చేస్తుంది. ఇదంతా ఒక 15 నుంచి నెల రోజులు ప్రాసెస్ అవుతుంటుంది. 2 నెలలు 3 నెలలు సమయం పడతా ఉంటుంది. అది ఎవడబ్బా సొత్తు కాదు, లేకపోతే ఎవడు బిచ్చం కాదు. రైతు తను పండించుకున్న పంటని ప్రభుత్వానికి తక్కువ ధరకి అమ్మితే ప్రభుత్వం ఇచ్చేటటువంటి కనీస మద్దతు ధర, నాట్ కనీస గిట్టుబాటు ధర. బట్ అది కొనేవాడు బ్రోకర్లు వచ్చేటప్పటికి అంతకంటే తక్కువ ఇస్తున్నారు కాబట్టి ప్రభుత్వానికి జమేస్తున్నారు. అవి కూడా డబ్బులు ఆలస్యం అవుతూ ఉండేటప్పటికి అల్లల్లాడుతూ ఉంటారు. అది సరిచేస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి అంటే రాష్ట్ర ప్రభుత్వం తరపున డబ్బులు పెట్టేస్తాం, ఆ తర్వాత మేము రీఎంబర్స్ చేసుకుంటామన్నారు. అట్లాగే ఆగిపోయినాయి. మొన్న మధ్యన 1000 కోట్ల రూపాయలకు పైగా మాట్లాడుకున్నాం కదా. అది ఇప్పుడు మొన్న వెళ్ళి అడిగొచ్చారు కేంద్ర ప్రభుత్వాన్ని అని చెప్పేసి, నాదెళ్ల మనోహర్ వెళ్ళి అడిగొచ్చారని. ఇప్పుడు నెక్స్ట్ సీజన్ నుంచి మాత్రం ముందుగానే ఇస్తానంటున్నారు. అది చేయగలిగితే అద్భుతం.